Hallelujah, hallelujah, hallelujah. రారాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు, చూడంగా రారండో వేడంగా రారండో, ఈ లోకమునకు రక్షకుడిక పుట్టినాడండో, దేవుడు దిగి వచ్చినాడండో, దిగి నేల పొంగిపోయే ఆ తార వెలసి మురిసిపోయే సంబరమాయనే. రారాజు పుట్టాడో, మహారాజు పుట్టాడో, చూడంగా రారండో వేడంగా రారండో, రారాజు పుట్టాడో, మహారాజు పుట్టాడో, చూడంగా రారండో వేడంగా రారండో, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండో, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండో, ఈ లోకమునకు రక్షకుడిగా పుట్టినాడండో, మన కొరకు దేవదేవుడు దిగి వచ్చినాడండో, దిగి నేల మహారాజు పుట్టాడో, చూడంగా రారండో వేడంగా రారండో. దావీదు పట్టణమందు మన కొరకే వచ్చినాడు రక్షకుడేసయ్యా, మన కొరకే పుట్టినాడు రక్షకుడేసయ్యా. దావీదు పట్టణమందు యువరాజు కూడా ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. మా తమ్ముడు యువరాజు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలి. రారా
ప్రతి సంవత్సరము సెమీ క్రిస్మస్కి కేక్ ఇస్తున్న అగ్రహారము రవి కుటుంబాన్ని దేవుడు దీవించనుగాక. అలాగే ఈరోజు ఉదయం నుంచి చాలా కష్టపడి అభిషేక్ అన్న కుమారుడు అలాగే ఏరియా ఈ యొక్క డెకరేషన్ చేయటానికి కారణము, వాళ్ళు కూడా దేవుడు దీవించనుగాక. అలాగే మరి ముఖ్యంగా ఈ స్టేజ్ మీద వాళ్ళు డ్యాన్స్ చేశారంటే దాని వెనక ఎంతో ప్రయాసం ఉంది, ఎంతో కష్టం ఉంది. మేమిద్దరం అయితే ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చెప్పింది చేసింది కాదు. ఎంత కష్టం అనుకోకుండా, భారం అనుకోకుండా ప్రతి దినము ప్రతి బిడ్డను కూడా వెంటాడుతూ ఆ బిడ్డల యొక్క డాన్స్ చేయటానికి కానీ, ఇక్కడ అత్తల కోళ్ళ యొక్క నాటికి వేయటానికి కానీ ముఖ్య కారకురాలైన మా ఆడబిడ్డ అయిన ఎస్తేర్ ఎక్కడున్న ఒక్కసారి రమ్మ. ఈరోజు యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథుల అమ్మాయి. ఆ తరపున దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే ఆర్కెస్ట్రా వాళ్ళకి, మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళకి కూడా మీకు వందనాలు. దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక. నేను ఒక చిన్న విషయం చెప్తాను, దేవుని తరపున తప్పక అనుకోబాకండి. మ్యూజిక్ సిస్టమ్ వాళ్ళు కానీ ఆర్కెస్ట్రా వాళ్ళు కానీ ఎవరు పిలిచినా ప్రేమపూర్వకంగా వాళ్ళు ఎంత ఇస్తే అంత వెళ్ళండి, డిమాండ్ చేయదు, తప్పుగా అనుకోవద్దు. మనం చాలా దగ్గరగా దేవుని యొక్క ఉగ్రతలో దగ్గరగా ఉన్నాము. ఫస్ట్ ప్రాధాన్యత దేవుడికి ఇవ్వాలని నేను కోరుతున్నాను. ధనం కన్నా కూడా ముఖ్యమైన ప్రాధాన్యత ఏంటంటే దేవుని చిత్తంలో మనం బ్రతకాలి. దేవుని వాక్యానికి మనం బ్రతికినప్పుడే ఈ లోకంలో సంపాదించే డబ్బు మనకు అవసరం, పరలోకంలో దొరికే ధనం కోసం మనం ఎగిరిపడాలి. మనం ఎప్పుడు బ్రతుకుతామో ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. మనం చేసే ప్రతి పని కూడా దేవుడు ఇష్టంగా మనల్ని ఆశ్రయిస్తే మనం చేసే ప్రతి పని కూడా దేవుడు దీవిస్తూ పోతామంటాడు. ఈరోజు ఇంత స్థితిలో మేము ఉన్నామంటే మేము ప్రతిదీ కూడా దేవునికి లోబడతాం, తర్వాత దేవుని వాక్యానికి కట్టుబడతాం, తర్వాత సంఘ బిడ్డలకి కూడా కట్టుబడి ఉంటాం. ఎక్కడ కూడా ధనానికి అనేట్టు మేము సోటి ఇవ్వము. దేవుని చిత్తం వల్ల బ్రతకండి బట్టి దేవుడు ఈ రకంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. అలాగే వచ్చిన మీ అందరికీ వందనాలు. మీకు అందరికీ చక్కని భోజనం ఏర్పాటు చేసిన సజ్జన్ రాజు అలాగే మా తమ్ముడు యువరాజుకి వందనాలు. మీ ఇద్దరు పైకి రండి ఒక్కసారి, మీరిద్దరు రండి. యువరాజు సజ్జన్ ఇద్దరికి ప్రేమపూర్వకమైన కేక్ పెట్టండి. అలాగే చక్కగా డ్యాన్సులు వేసిన వాళ్ళకి ఇప్పుడు గిఫ్ట్లు ఉన్నాయి. ఆ గిఫ్ట్లు కూడా ఇవ్వటానికి తయారు చేసిన మా చెల్లెలు ఇద్దరు ఉన్నారు, విజయమ్మ రాజమ్మ, ఇద్దరు స్టేజ్ మీదకి రండి. ఎవరైతే డ్యాన్స్ చేస్తారో వాళ్ళందరూ పేర్లు పిలవటానికి మా అక్క సుశీల అక్క స్టేజ్ మీదకి వస్తుంది. అక్కరా సుశీల అక్కరా. మంచిగా అందరూ కూడా సంపూర్ణుడా, ప్రేమ స్వరూపుడైన తండ్రి, ఈ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మొదటి నుంచి నాయన ఇప్పుడు దాకా నా తండ్రి మీ ఆరోగ్యం మరి ఎక్కడి కింద ప్రతి బిడ్డను మీరు ఉంచి నడిపించి దీవించి బలపరిచి నాయన ఉదయం కాలించి నాయన వంటల కార్యక్రమంలో అలాగే తండ్రి డెకరేషన్ లైటింగ్స్ ఎన్ని ఏర్పాట్లు నాయన పిల్లలందరినీ మీరు ప్రోత్సహించి పెద్దవాడిని మీరు ప్రోత్సహించి అందరూ కూడా నీ పని చేయడానికి నాయన అందరూ నేను మహింపరుస్తానికి నాయన వారి వారి యొక్క కర్తవ్యాలు బట్టి వారికి ఉన్న శాతాన్ని బట్టి విధంగా నేను చేయటానికి నాయన బిడ్డలకి అందరికీ మంచి ఆలోచన ఇచ్చేందుకే బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తను ఈ విధంగా జరగటానికి నాయన డబ్బుల ద్వారా సహాయం చేసిన వారు, వస్తువుల ద్వారా సహాయం చేసినట్టు వారు ప్రార్థన ద్వారా సహాయం చేసిన వారు అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని అయ్యా తెచ్చినట్టు వారు అలాగే తన యొక్క గిఫ్ట్ ఇచ్చిన బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఏర్పాటు వీళ్ళందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఇదిగో తండ్రి ప్రకాశం గారికి, అలాగే తండ్రి సుందరబానికి వారికి ఇచ్చిన సంఘాలను బట్టి, వారి సంఘంలో విశ్వాసులు అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ యొక్క సంఘ పరిచయంలో పొందుతున్న ప్రతి ఒక్కరిని ఆయన ముందుండి నాయన మోసేలాగా నడిపించిన నాయకులను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరిని మీరు దీవించి బలపరచమని, సేవ జరిగే మీ దాసులను కుటుంబాలను ఇంకా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తను నీకు ఇచ్చిన బిడ్డలు, నీ పనిచేసిన బిడ్డలు నాయన మీరు ఆశీర్వదించి బలపరచను నాయన. వారి కొన్ని ఏ ఆస్తులు ఉన్నాయో నాయన, వాళ్ళ అవసరాన్ని కూడా మీ నామంలో తీర్చబట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి ఈ సమయ కార్యక్రమంతో ముగించుకొని భోజనాలు చేసుకుని మరి తిరిగి వెళ్తుండే కదా తండ్రి, అందరికీ మీరు తోడుగా ఉండి నడిపించి అందరి గృహాలకు క్షేమంగా చేర్చిన తండ్రి నాయన ముందుకు సాగునట్టు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం అంతా చేతికి అప్పగిస్తూ మీ దాసుని ఇంకా బలపరిచిన ఇలాంటి కార్యక్రమాన్ని ఇంకా అనేకమైన చేయడానికైనా వారికి కావాల్సిన ఏర్పాట్లు మీరు దయచేయమని, కుటుంబాలను బిడ్డలు మీరు బలపరచమని, అనే విధంగా తోడుగా ఉండమని, ఈ సౌండ్ సిస్టమ్ అలాగే కీబోర్డ్ అంతా ఏర్పాట్లో ఉన్న అందరూ కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరమ తండ్రి ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసము దైవ సేవకులకును కూడి వచ్చిన మనందరికను ఈ పనిలో సహకరించిన ప్రతి ఒక్క బిడ్డకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన కృప తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. ఈ సమయం కాపరికి